శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 11లో సెకండ్, థర్డ్ లైన్ చూద్దాం. మొత్తం వాక్యం చదువుకుందాం. ముందుగా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలో దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఇక ముందు జరిగేవన్నీ కూడా శుభప్రదమైన కార్యాలే జరుగుతాయి. మంచి జరుగుతుంది కానీ కీడు జరగదు. ఇంకేం జరుగుతుందో, ఇప్పుడే ఎంత బాధపడుతున్నావు, బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో, కంపెనీ ఎలా ఉంటుందో, లేకపోతే ఏదైనా లాస్ వస్తే ఏమైపోతాం, ఏదైనా తిరుగుబాటు వస్తే ఏమైపోతాం, పెళ్లి చేసిందాకోండి అవతల పెళ్ళిగోడుకు ఎలాగుంటాడో, ఎలాంటి వాడో, లేకపోతే అమ్మ ఎలాంటిదో, రకరకాలుగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇక్కడ పెట్టుబడి పెడుతున్నావు, ఇలా వెళ్తున్నావు, ఇది ఆలోచిస్తున్నావు, ఈ పని చేద్దాం ముందుకు వెళ్తున్నావు, ఈ పాడిలో పంటలో ఏమవుతుంది ఇప్పటికే చాలా దెబ్బలు తగిలిస్తున్నాయి, ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నామో, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, రాబో కాలమందు అన్నీ మంచి జరుగుతాయి. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే, ఇక్కడ రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. ఇక జరిగేవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా మంచిగా మీ పట్ల జరగబోతూ ఉన్నాయి. నీ ఉద్దేశం కూడా దేవుడు శుభప్రదంగా ఉన్నట్లు ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. లాస్ మాత్రం రాదు, నష్టం మాత్రం రాదు. తల దించుకునే బ్రతుకు మాత్రం నీకు ఇవ్వడైనా తలగానే నువ్వు నిలబడతావు. అంటే మీకు నిరీక్షణ కలిగినట్లు చెప్తున్న మాట ఏంటంటే, మీ ఉద్దేశములు మీకు మంచి జరుగుతాయి, హాని దేవుడు జరగనివ్వడు, కీడు నీకు జరగదు, లాస్ అవ్వవు, నష్టము రాదు. ఎందుకంటే ఈ వాగ్దానం నువ్వు నమ్మి విశ్వాసంతో ముందుకెళ్ళు. దేవుడి దినాన్ని ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే, రాబో కాలమందు అన్నీ శుభప్రదముగానే జరుగుతాయి. భవిష్యత్తు అంతా కూడా దీవెనకరంగానే ఉంది. శాపం అనేది ఎక్కడ లేదు, కీడు అనేది లేదు. ఆత్మ నీకు తోడున్నాడు. ఇంతవరకు దెబ్బతిన్నావు, దెబ్బలు తగిలినాయి, మోసపోయావు, ఇక మోసపోవు, ఇక దెబ్బలు తగలవు. ఎందుకంటే పరమాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే పొందుతావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. బలమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. కీర్తన 82వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు బలమైన మాటను మనకు బయలుపరచబోతూ ఉన్నారు. కీర్తన 82వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను
నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. ఆగండి. ఈ కీర్తన ఆసాపు రాస్తా అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఆసాపు. మొదటి వచనంలో ఏమన్నాడంటే, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. రెండో మాట, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయము తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయము తీర్చుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షముగా న్యాయము చేయబోతా ఉన్నాడు. ఆమెన్. దేవుడు దేవుని సమాజములో నిలిచి ఉన్నాడు. రెండవది, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దైవముల మధ్య నిలిచి ఉన్నాడు. ఈరోజు మన అంశం ఇది. ఎవరు ఈ దైవములు? ఈ దైవములు ఎవరు? ఆయనే దైవము. ఇంక దైవము ఎవరు? మన మొదటి వచ్చిన చదవండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆమేన్. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవములు అంటే మనకున్నటువంటి కోర్టులో న్యాయాధిపతులు, జడ్జెస్. జడ్జిని ఏమంటారంటే, లోకము జడ్జిని గాడ్ అంటారు. ఏమంటారు? గాడ్. మన జిల్లా కోర్టుకి వెళ్ళామనుకోండి, ఏ కోర్టులో అయినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఒక జడ్జి, ఆ జడ్జిని దేవుడు అంటారనమాట. దీని మీద కొంత పరిశోధన చేసుకున్నాను నేను. నాకు కొంతమంది జడ్జెస్ ఉన్నారు. మా కజిన్ ఒక ఆయన జడ్జి ఉన్నాడు, జిల్లా జడ్జి. నాకు బాగా తెలుసున్న ఫ్రెండ్ ఒక ఆమె జడ్జి ఉంది వైజాగ్. ఆమెతో ఏదో మాట్లాడుతూ, పాస్టర్ గారు మమ్మల్నే దేవుడు అంటారండి అన్నది ఆమె. ఏమ్మా అన్నాను. మరి న్యాయాధిపతి అంటే దేవుడు. ఇక్కడ ఎవరికైనా శిక్ష వేయాలన్నా మేమే, ఎవరికైనా శిక్ష తప్పించాలన్నా మేమే. అంటే ఈ లోకములో ఉన్నటువంటి న్యాయాధిపతులను, జడ్జెస్ని దేవుళ్ళు అంటాం. దేవుడు కూడా వారికి అవకాశం ఇస్తాడు అలాగా న్యాయం తీర్చడానికి. కానీ కొంతమంది న్యాయము చెప్పకుండా అన్యాయము చేస్తుంటారు. బాగా గమనించండి. ఆసాపు అంటున్నాడు, బాబు నీవు దైవముల మధ్య ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. అంటే నోట్ చేసుకోండి, దేవుడు న్యాయ వ్యవస్థలో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? బాగా గమనించండి. ఈ జడ్జెస్ దగ్గర, ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఈ సెక్షన్లో దేవుడు ఉన్నాడు. వారిలో కొందరు తెలుసుకుంటారు, మన దగ్గర దైవం ఉన్నది, దేవుడున్నాడు, దేవునికి లోబడి నిన్ను న్యాయము చేయాలని చేస్తారు. కొంతమంది దేవుడున్నాడన్న మాట మర్చిపోయి, దైవ భయం పోయి, లోకానికి అనుకూలముగా అమ్ముడైపోతారు, అన్యాయముగా తీర్పు తీరుస్తారు, పక్షపాతం చూపిస్తారు. కొన్ని సమయాల్లో మనకి ఎంత న్యాయమో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామో అన్యాయం జరుగుతుంది. అప్పుడు మనకి చాలా బాధ అవుతుంది, దేవా ఇలాగ అన్యాయం జరిగింది ఏంటని. ఈరోజు ఆకాశమందున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు జరిగిన ప్రతి అన్యాయములో ఆయన నిలిచి ఉన్నాడు. మొదటగా అంశము నోట్ చేసుకోండి, దేవుడు నీ న్యాయస్థానములో ఉన్నాడు. ఎవరు అన్యాయము చేసినా, ఎవరు దేవునికి విరోధముగా అన్యాయం చేసినా, కానీ ఫైనల్గా ఒకడు ఉన్నాడు కదా, ఆయన నీకు న్యాయము చేస్తాడు. ఆయన న్యాయము చేస్తాడు. భయపడద్దు.
దేవుని ఆత్మ మాట్లాడుతుంది. 2వ వచనంలో ఎంతకాలము మీరు, చదవండి, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతం చూపుదురు, పేదలకును తండ్రి లేని వారికి తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు ఆమేన్. హల్లెలూయా చెప్పండి. న్యాయ వ్యవస్థ ఎంత శక్తివంతమైందో తెలుసా మీకు? మనము ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం కూడా మనకి సహాయం చేయలేకపోయింది అనుకోండి, అన్ని ప్రభుత్వాలు న్యాయము చేయలేనప్పుడు కూడా, ప్రభుత్వాలకి కష్టం వచ్చినా కూడా వారు కూడా న్యాయ వ్యవస్థనే ఆశ్రయిస్తారు. వారందరికీ కంటే కోర్టును ఆశ్రయిస్తాం మనం. రాజకీయ నాయకులు కష్టం వచ్చినా కోర్టుని ఆశ్రయిస్తారు. చీఫ్ మినిస్టర్ కష్టం వచ్చినా, ప్రధానమంత్రికి కష్టం వచ్చినా కూడా అందరూ దేన్ని ఆశ్రయిస్తారు? కోర్టునే. ఆ కోర్టుని ఆశ్రయిస్తారు. బాగా గమనించండి. ఆ కోర్టులో న్యాయాధిపతి ఆయన సుప్రీం. ఎవరు? అందుకనే పెద్ద కోర్టుని సుప్రీం కోర్టు అంటారు. ఏ కోర్టు అంటారు? సుప్రీం కోర్టు. నువ్వు ఎన్ని కోర్టులు దాటి వెళ్ళినా కానీ ఇంకా సుప్రీం కోర్టులో తీర్పు అయిందంటే ఇక అంతే, కథం అయిపోయింది. అంటే లోకములో న్యాయ వ్యవస్థకు అంత శక్తి ఉంది. నిజముగా న్యాయ వ్యవస్థ గొప్పది. చాలామంది దేవుని భయము జ్ఞానముతో చక్కని తీర్పులు తీరుస్తారు. కొంతమంది ధనమునకు అమ్ముడైపోతుంటారు, పక్షపాతం చూపిస్తుంటారు, దరిద్రులకు అన్యాయం చేస్తుంటారు. అయితే ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడితే, ఎవరెవరు నీకు అన్యాయం చేసినా, కోర్టే కాదు, మీ వీధిలో ఏ న్యాయాధిపతి అన్యాయం చేసినా, మీ కుల పెద్దలలో ఎవరు అన్యాయం చేసినా, మీ పాలి పెద్దల్లో ఎవరు అన్యాయం చేసినా, మీ బంధువులలో ఎవరు అన్యాయం చేసినా, దేవుడు మాత్రము నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. శ్రమలో నీకు తోడై ఉండటానికి, తండ్రి లేని నీకు సహాయం చేయటానికి, సోదరులు లేని నీకు సహాయం చేయటానికి, దిక్కులేని జీవితానికి సహాయం చేయటానికి, దరిద్రులకు, అందరు చదవండి, దరిద్రులకు, నిరుపేదలను విడిపించడానికి నీకొకడున్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఆయన మరి చూస్తూ ఎందుకు అలా ఉన్నాడు అనుకోవచ్చు. వచ్చిందా డౌట్ మీకు? ఎంతమందికి వచ్చింది? ఆయన చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన సమయం కొరకు చూస్తాడు. యేసు ప్రభు వారిని వాళ్ళ అమ్మగారు పెళ్ళికి వెళ్దాం రారా అని తీసుకుపోయింది. ఎవరిని? యేసు ప్రభు వారిని పెళ్ళికి తీసుకుపోయింది. ఆవిడ పెళ్ళికి వెళ్ళిపోయారు. ఆ కానా అనే ఊరికి పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళిలో అందరూ ముందు వచ్చిన వాళ్ళు విడిది ఇల్లు పెడతారు కదా పెళ్ళివరకు, ముందు వెళ్ళిన వాళ్ళే శుభ్రంగా తాగేశారు. మన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉంటే పాపం ఉడుకు మింగేస్తారు. ఒక్కొక్క గ్లాస్ తాగండి అంటే లెక్క చెప్పినప్పుడు కావలసుకున్న కొంత 4 గ్లాసులు తాగేస్తారు ఒక్కొక్కరు. అందరూ ముందు వచ్చిన వాళ్ళు తాగేశారు ఫుల్గానే. ద్రాక్షరసం, బాణంలో ద్రాక్షరసం అయిపోయింది. పెళ్ళి వాళ్ళు వస్తున్నారు. యేసుప్రభు తల్లి మరియమ్మ గారు వాళ్ళందరూ భయపడిపోతున్నారు. మన బంధువులంతే ఇలాగే తాగేస్తారు, మర్యాద పోతుంది. వాళ్ళు దిగొచ్చేసారు. నాగమల్లి జంక్షన్ కాడ దిగిపోయారు అనుకోండి. ఎంత ఏదో జంక్షన్, మళ్ళీ జంక్షన్, ఓకే, దిగిపోయారు. వచ్చేస్తున్నారు అయిబాబు వచ్చేస్తున్నారు. ఆ పెళ్ళోరికి వెళ్తే అందరూ తాగేసి కాలు చాపుకొని బుర్ర ఉన్నారు ముందున్న వాళ్ళందరూ. పెళ్ళోళ్ళు వస్తున్నారు. పెళ్ళోళ్ళకి ఏమో టెన్షన్ అయిపోతుంది, పెళ్ళి గల యజమానులకి. అప్పుడు మరియమ్మ గారు అంత కంగారు పడకండి, నా కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు,
ఆయన లోకరక్షకుడు, ఆయన అద్భుతం చేస్తాడని పరిగెత్తుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బాబు అందరు తాగేసారు చూస్తున్నావు కదా, మొత్తం బాగా ఖాళీ అయిపోయింది, పెళ్ళివారు వచ్చేస్తున్నారు, జంక్షన్లో దిగిపోయారు, ఒక అద్భుతం చేయి బాబు అంది. ఆయన అంటాడు, చూస్తున్నాను, నాకు అన్నీ తెలుసు కానీ నా సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా చెప్పరే. చూస్తున్నాను, ఈ తాగుతున్న తాగుబోతులను చూస్తున్నాను, ఎక్కువ తాగేసే వాళ్ళని చూస్తున్నాను, పెళ్ళి ఇంటి వారు బాధపడే టెన్షన్ చూస్తున్నాను. మరేంటి బాబు నువ్వు వెళ్ళిపో, నా సమయం ఇంకా రాలేదు. ఆమె అంటది, బాబు ఆ పని వాళ్ళని పిలిచి, నేను వెళ్ళిపోతాను, మీరు ఆయన దగ్గరుండి ఆయన మీతో ఏం చెప్తాడో చెయ్యండి అంది. ఓకే అన్నారు. ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు. ఆరు జంక్షన్ దగ్గర నుంచి ఇంక టెన్షన్ అయిపోతుంది, ఇంక దగ్గరికి వచ్చేసారు. యేసు ప్రభు వారికి సమయం వచ్చింది. ఆయన అన్నారు, ఆ పని వాళ్ళని చూసి, బాబు ఈ బాణల్లో నీళ్లు పోయండి అన్నాడు. వారంటారు, నీళ్లు పోయమంటున్నాడేంటి, తర్వాత బెల్లం కలుపుతాడేమో, మన వాళ్ళు బెల్లం పానకం ఎత్తారు కదా, అది అనుకుంటున్నారు వాళ్ళు, బెల్లం కానీ కలపమంటాడేమో అనుకుంటారు. నీళ్లు పోస్తున్నారు యేసు ప్రభు వారిని చూస్తూ నిలబడిపోయారు. తర్వాత ఏం చెప్తాడా అని. ఈ లోపల పెళ్ళి వాళ్ళు వచ్చేసారు. రండి రండి రండి, చాలా ఆలస్యం అయిపోయింది అన్నారు. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు ఇంట్లో అడుగు పెట్టాక నేను వెళ్ళాను ఎక్కడికి కానా ఊరు వెళ్ళాను. ఆ ద్రాక్షరస బాణలు ఉన్నాయి, ఇంకా రెండో ఎన్నో ఉన్నాయి, అక్కడ మూడో. దాన్ని గ్లాసులో ఫిట్ చేశారు. ఇప్పుడు నాతో చాలామంది వచ్చారు. ఈ పెళ్ళి అయిపోయిన అందరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అక్కడ కానాలో పెళ్ళని. ప్రియులరా, యేసు ప్రభువు అన్నారు, రే మీ పాత్రలు మీ జగ్గులు మగ్గులు అందులో ముంచండి. నీళ్ళు కదా అంటున్నారు వాళ్ళు. లేదు, ముంచండి. వారు ముంచారు. అది తీసినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. దేవుని సమయము. ఆమేన్. వారి శ్రమను ఆయన చూశాడు, వారి ఆవేదన చూస్తున్నాడు. వెంటనే చేయలేదు. సమయం కరెక్ట్గా ఎప్పుడు కావాలప్పుడు ఇలా తీసిన వెంటనే ద్రాక్షరసం. ఆ పనోళ్ళు ఇద్దరు ఆశ్చర్యపోయారు. తీసి ఇంకొక పాత్రలో పోసి మళ్ళీ ముంచుతున్నారు. మళ్ళీ తీస్తుంటే ద్రాక్షరసం వచ్చింది. నీళ్లు ద్రాక్షరసం అవటానికి కూడా దైవ సమయం ఆసన్నమైంది. నీకు న్యాయము జరగకుండా అన్యాయం జరుగుతుంది అనుకున్నావు కదా, దేవుడు చూస్తున్నాడా? దేవుడు గుడ్డోడేమో, దేవుడికి నేను ఇష్టరాలను కానేమో, నేను ఇష్టం లేదేమో, నేను పాపం చేసేనేమో అనుకుంటున్నావు కదా. లేదు, ఆయన నిన్ను క్షమించారు. నీకు సమయం వచ్చింది. ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో చూస్తావు. దేవుడు సమాజంలో ఉన్నాడు, దేవుడు న్యాయ వ్యవస్థలో ఉన్నాడు. నీ శ్రమలో నిన్ను విడిపించటానికి, నీ దరిద్రంలో నిన్ను విడిపించటానికి ఎవరు అన్యాయము చేసిన, ఎవరు నిన్ను దుఃఖపరిచిన, ఈరోజే దేవుడు న్యాయము జరిగిస్తున్నాడు. ఈరోజే నీ పక్షముగా మాట్లాడబోతున్నాడు. అనేక మందిని, తెలియని వారిని కూడా దేవుడు నీకు సహకారులుగా ఇస్తున్నాడు. దేవుడు సమాజంలో ఉన్నాడు, దేవుడు సమాజంలో ఉన్నాడు, దేవుడు నీ దగ్గరున్నాడు. ఆయన మాట్లాడి నీకు న్యాయము జరిగిస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు ఉన్నావు బాబు, నీళ్ళు ద్రాక్షరసమైనట్టుగా నా బ్రతుకుని మధురముగా మార్చండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, ఎక్కడున్నారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి, నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నీవు తప్ప నాకు ఆధారం లేదు బాబు. ఏడుస్తున్నావా? దిక్కు లేకుండా అయిపోయాను,
పిల్లోడు మాట వినట్లేదు, పిల్ల మాట వినట్లేదు. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఏమైపోతుంది? ఇన్ని అప్పులు, ఎంత ప్రార్థన చేస్తున్నానో ఇంకా అప్పులు ఎక్కువైపోతున్నాయి, కానీ తీరే దారి లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ సమాజంలో ఉన్నాడు, దేవుడు నీ దుఃఖ సమయంలో ఉన్నాడు. నిన్ను విడిపించడానికి 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7 నా పాపాలు క్షమించయ్యా అని 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధినిగా చేయి, నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నాకు నువ్వు న్యాయాధిపతిగా ఉండాలి. న్యాయము చేసేవాడు నీవే, దైవముల మధ్య ఉన్నవాడు నీవు. నా న్యాయము నువ్వు తీరుస్తావని 2 చేతులు తలపైన పెట్టుకుని అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువా, ప్రార్థిస్తూ ఉన్నాను, వాక్యము ద్వారా మాట్లాడావు, నీవు మాకు న్యాయము చేస్తావు. ఎవరు అన్యాయముగా మాట్లాడినా, ఎవరు అన్యాయము చేస్తున్నా నువ్వు ఒకడు ఫైనల్గా చూస్తున్నావు. నీ న్యాయము అద్భుతముగా ఉంటుంది. బిడ్డలకు జరిగించండి. అప్పులు బాధల్లో ఉండి వచ్చారు, అప్పుల నుండి విడుదల దయచేయండి, ఐశ్వర్యవంతులుగా చేయండి. అనారోగ్యంతో వచ్చారు, దైవికమైన ఆరోగ్యము దయచేయండి. నీ రక్తంలో కడగండి, శుద్ధినిగా చేయండి, నీ బలము దయచే బాబు. ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. నమ్మదగిన వాడా, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి, భూఫలాలు లేని వారికి భూఫలాలు దయచేయండి. ఎవరికి ఏ బిడ్డ కావాలని అడుగుతున్నారో ఆ బిడ్డలను దయచేయండి. కొందరు మగ బిడ్డలు కావాలని ప్రత్యేకంగా అడుగుతున్నారు, కొందరు ఆడబిడ్డలు కావాలని అడుగుతున్నారు. వారి కోరికలు తీర్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి, వ్యాపారాలు లేని వ్యాపారాలు, బ్రతుకు తెరువు లేని వారికి బ్రతుకు తెరువు దయచేయండి, గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. దూర ప్రాంతం వెళ్ళి బ్రతకాలి, జాబ్ చేసుకోవాలనుకో మార్గములు సరళం చేయండి. బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయండి. తాకట్టులో ఉన్న వస్తువులు, వాహనాలు, భూమి కాగితాలు, డాక్యుమెంట్స్ అన్నిటికి విడుదల దయచేయండి. ప్రార్థిస్తున్నాం. సంరక్షణ లేక ఒంటరైపోయి అనాదిగా ఉండి ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి నీ సంరక్షణ దయచేయండి. ప్రభువానికి వందనాలు. దీని ద్వారా నీ సేవను జరిగించండి. ప్రార్థన శక్తి టీవీ పరిచర్య కొరకు ప్రత్యేకంగా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని, ఇస్తున్నవారిని, ఇచ్చిన వారిని దీవించండి. ఏ పనులు జరగాలని విత్తనం విత్తుతున్నారో వారి పట్ల కార్యములు 100 జరిగించండి. నీ దీవెన దయచేయండి. ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.